భార్యను ప్రేమించట్లేదు, భార్య ఏమో లోబడటం లేదు. ఈయన హైదరాబాద్ బస్ మీద వెళ్ళి వస్తే ఏం చేస్తుందంటే బిర్యానీ చేస్తున్నాడు. జోక్ ఏం చెప్పట్లో జరిగింది చెప్తున్నాను నేను. చిన్న సమస్య వచ్చిన వెంటనే తెచ్చింది తినమంటే ఈవిడంటుందంట, తర్వాత అంటుందంట. ఈ లోపల చల్లారిపోతుంది, ప్రేమ కూడా ఏమవుతుంది, చల్లారిపోతుంది, మనోడికి బీపీ షుగర్ ఎక్కువైపోతుంది. ఇదివల్ల ఇలా చేస్తుంది అంటే ఏం చేయగలదు ఆవిడ? కొన్ని ఏదో ఒక విషయంలో అయితే ఏదో ఒక సమయంలో ఏదో పనిలో ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వెంటనే లోబడి ఆ బిర్యానీ తింటే ఆ యొక్క భర్త తెచ్చిన అక్కడ బిర్యానీ కాదు అసలైంది, అంత ప్రేమతో తీసుకొచ్చాడు కనుక ఆమె దాన్ని అంగీకరించేటట్లు అనుకుంటున్నాడు. కనుక భార్య లోబడి ఉండాలి. రెండవదిగా ఎందుకు ఈవిడ తింటలేదని ఆవిడ అడిగితే అనేకమైన గుడ్లు తెత్తలేని నన్ను తాగేసి వచ్చేసి అని ఆవిడ చెప్తుంది. అంటే ఏం లేదంటుంది, నన్ను ప్రేమగా చూసుకుంటే, నన్ను ప్రేమగా అర్థం చేసుకుంటే, ఆ త్రాగుడు మానేస్తే నేను ఎందుకు నా యొక్క భర్త చెప్పినట్లుగా నేను వినను అంటే ఏ కుటుంబం ఇద్దరికనే? భర్త ఏమో సరిగ్గా ప్రేమించలేదు, బిర్యానీ తేడమే ప్రేమించడం అనుకుంటున్నాడు. అది దేవుని యొక్క పరిశుద్ధ వివాహంలో మీరు జతపరచబడ్డానికి మీరు సిద్ధపడ్డారు, మంచిదే. నీవు ఏంచినంటే భార్యగా వివాహం తర్వాత భార్య అవుతుంది, తనని వేయించినంటే సొంత శరీరం వల్ల భవాని తాను కూడా నువ్వు వేయించదంటే తనకి లోబడాలి. లోకంలో ఎవరో మరి లోబట్టలేదు అని అంటే వాళ్ళ వేరు, మీరు పరిశుద్ధ వివాహం చేసుకుంటున్నారు. దేవుని సన్నిధి మీకు ఉంటుంది. వాక్య ప్రకారంగా మీ గృహాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు మీరు ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి దేవుని మందిరానికి వెళుతూ, ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ, ఇద్దరు కలిసి వాక్యాన్ని చదువుకుంటూ, ఇద్దరూ కలిసి మీరు దేవుని సన్నిధానం ఉంటే దేవుడు మీకు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా లోక కళ్యాణం అని మనం అంటూ ఉంటాం. దేవుడు యేసు ప్రభు వారు పెండ్లి కుమారుని పోలే మధ్యాకాశాలకు రాబోతున్నాడు. ఎందుకనంటే సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. కనుక ఆ యొక్క గురుకుల వివాహం కొరకు కూడా దేవుని సంఘం అనబడిన మనము కూడా లోకాశలను పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి సిద్ధపడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను మరి పెండ్లి కుమార్తె జీవితం